హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈఎస్ఐకి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది చెప్పాను కదండి. అలాగే నా బడ్జెట్ కూడా చెప్తా అని చెప్పాను కదా. క్లియర్గా ఎంత అవుతుంది ఏంటి, ఏ హాస్పిటల్కి ఎంత ప్లాన్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నా బడ్జెట్ ఏంటో చెప్తాను ఈసారి. అండ్ డెలివరీ తర్వాత నాకు నిజంగా అంతే అయ్యిందా, అంటే నేను ప్లాన్ చేసుకుంది కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈఎస్ఐ ద్వారా లీవ్ ఎలా తీసుకోవాలి, అలా అప్రోచ్ అవ్వాలని చెప్పి ఫస్ట్ వీడియోలో పెట్టాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ బడ్జెట్ లిస్ట్ కూడా ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఈరోజైతే నా బడ్జెట్ ఈఎస్ఐది ఎంత అవుతుంది ఏంటి అని ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడు నా బడ్జెట్ నేను వేసుకున్నది చెప్తాను చూడండి. నార్మల్గా అయితే మనకి జనరల్ వార్డ్కి దానికి అయితే డబ్బులు ఏం అవసరం లేదు. ఓన్లీ ఈఎస్ఐలో ఆపరేషన్ అవి అన్నీ కూడా కవర్ అయిపోతాయి. మెడిసిన్ కవర్ అవుతుంది, పేషెంట్ ఎవరున్నారో వాళ్ళకి ఫుడ్ కవర్ అవుతుంది. అండ్ పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉంటారు, అంటే వెనకాల ఎవరో ఒకరు ఉండాలి కదండి. సో వాళ్ళకైతే ఫుడ్ అనేది వాళ్ళు అలర్ట్ చేయరు, ఓన్లీ పేషెంట్కి మాత్రమే ఇస్తారు. సో నేనైతే మా అమ్మగారు ఉంటారు, మా అమ్మగారికి టిఫిన్స్, కాఫీస్, మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్, ఈవినింగ్కి కాఫీ, టీలకి వాటికన్నిటికీ పర్ డే 200 లాగా వేసుకున్నాను. సో 5 days సిజరిన్ అయితే, నార్మల్ అయితే 2 daysలో పంపించేస్తారు. సో నాకు ఆల్రెడీ ఫస్ట్ది సిజరిన్ కాబట్టి సెకండ్ది కూడా సిజరినే. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఆపరేషన్కే వెళ్ళాలి నేను, ఇంకో ఆప్షన్ అనేది నాకు లేదు కాబట్టి. సో నాకైతే ఫుడ్కి క్యారీ చేయని అవసరం లేదు కాబట్టి మా అమ్మగారికి పర్ డే 200 వేసుకున్నాను. టిఫిన్ ఒక 50, మీల్స్ ఒక 100, ఈవినింగ్ టిఫిన్ మీల్స్ ఒక 100, 50 అలాగా టోటల్గా కలిపి ఓన్లీ ఫుడ్కి, మీల్స్కి, టిఫిన్స్కి అన్నిటికీ కలిపి పర్ డే 300 వేసాను అనమాట. సో అలా 5 3s 15, 5 3 15. సో ఫుడ్కి అది. అండ్ తర్వాత మా వాళ్ళు రోజు అందరూ రాకపోయినా మా హస్బెండ్ లేకపోతే మా అన్నయ్య ఎవరో ఒకరైతే వస్తూ ఉంటారు కాబట్టి ట్రావెలింగ్కి విజయనగరం నుంచి తగరపవలసకి పెట్రోల్కి ఒక 100 to 150 వేశాను. సో ప్రతిరోజు రారు కాబట్టి ఒకవేళ వచ్చిన అప్ అండ్ డౌన్కి మనకి రోజుకి ఒక 200 వేసుకున్న 1000 రూపీస్ పెట్రోల్ అవుతుంది. సో నేను వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ తప్పదనుకోండి. నార్మల్గా అయితే కనుక ఇక్కడ మన విజయనగరం నుంచి ఆటో మాట్లాడుకున్న, కార్ మాట్లాడుకున్న 2000 తక్కువ ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. సో మన ఎమర్జెన్సీ అయితే ఇంకా ఎక్కువే అడుగుతారు. సో నేనైతే ఆటోకి 2000 వేసాను. సో నేను వెళ్ళి అడ్మిట్ అయ్యి 5 days వరకు నాకు అయ్యే ఖర్చులు నా పర్సనల్ థింగ్స్ ఇవన్నమాట. సో అవి కాకుండా బేబీకి డైపర్సో లేకపోతే ఫుడ్కో, పాలకో ఏదో ఒకదానికి మెడిసిన్స్ కానీ ఎక్స్ట్రా ఖర్చు ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి 5000 ఎక్స్ట్రా వేశాను. అవి కాకుండా అండ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు విజిటర్స్ వాళ్ళకి ఏమైనా కాఫీ, టీస్ అవన్నీ కలిపి ఒక 1000 వేసుకోండి. అలా ప్రతిదానికి లెక్క వేయగా నాకు దగ్గరగా 26,000 అయింది. 26 రూపాయలు. నిజమండి, మనము ఎంత ఖర్చు తగ్గించుకోవాలి, ఎంత చేసుకోవాలి అనుకున్నా కూడా 26,000 ఎలా లేదన్నా 25,000 మనం పక్కకు పెట్టుకోవాల్సిందే. ఈఎస్ఐ ద్వారా వెళ్ళిన మన పర్సనల్ ఖర్చులు అంటూ చాలా ఉంటాయి. తెలీదు, చిన్న చిన్న ఖర్చులన్నీ కలిపి చూడండి చిలికి చిలికి గాలివాన అయిందన్నట్టుగా చిన్న చిన్న ఖర్చులు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. ఇప్పుడు సమ్మర్ ఒకటి, జ్యూస్లని అవని ఇవని పేషెంట్కి అయితే పెట్టరు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ తాగాలి కదా పాపం, వాళ్ళు ఎంత భరిస్తారు. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి 25,000 ఈజీగా అవుతుంది. అండ్ ఒకవేళ జనరల్ వార్డులో మేము ఉండలేము అంటే చాలామందికి పడదనుకోండి, ఆ స్మెల్స్ కావచ్చు, లేకపోతే ఎదురు వాళ్ళతో ఉండలేకపోవచ్చు, మింగిల్ అవ్వలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి స్పెషల్ రూమ్ కావాలంటే ఇక్కడ స్టార్టింగ్ 1200 నుంచి ఉంది. 1200 అంటే జనరల్ వార్డ్ కంటే కొంచెం బెటర్ అనమాట. అంటే జనరల్ వార్డులో ఒక 100 మంది ఉంటే ఈ 1200 దాంట్లో ఒక 50 మంది ఉంటారు. అలా కాకుండా ఇంకా స్పెషల్గా కావాలంటే 2000, 3000, 4000 అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కాస్ట్కి ఒక్కొక్క ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. 2000 ఏంటంటే పార్టీషన్స్, మనకి ఇంటర్నెట్లో క్యాబిన్స్ ఎలా ఇస్తారో అలా క్యాబిన్స్ ఉంటాయి, బట్ కర్టెన్స్ ఉంటాయి, డోర్స్ అనేవి ఉండవు.
అండ్ 3000 అయితే ఏసీ రూమ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ ఎవరికి వాళ్ళకి ఉంటుంది. 4000 కూడా సేమ్ అంతే. కాకపోతే ఇంకా సోఫా అండ్ మనకి బట్టలు అవి అరేంజ్ చేసుకోవడానికి చిన్న స్టూల్ లాంటిది చిన్న అల్మారాలది ఇస్తారు, అదే ఎక్స్ట్రా అనమాట. సో దానికి 4000. ఇలా మన బడ్జెట్ని బట్టి మనం పెట్టుకునే డబ్బులను బట్టి రూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే చాలా వరకు తగ్గించుకోవడానికి చూశాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్లో మనం ఎంత ఖర్చు తగ్గించుకుంటే మనకి నెక్స్ట్ దానికి అంత యూజ్ అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్‌లో 5 డేస్ స్టే చేయాలన్నా కూడా ఇంత అవుతుంది. ఇంటికొచ్చాక పిల్లలకి మెడిసిన్స్ అని, అవని, ఇవన్నీ చాలా ఖర్చులుంటాయండి. తెలీదు మనకి. లెక్కేస్తే మాత్రం మనకి హార్ట్ అటాకే వస్తది. సో, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ రూపాయి. ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్‌లో అయితే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, అలా నేనేసుకున్న లెక్క ప్రకారం 26,000 లేదా 25,000, 25,000 అయితే కంపల్సరీ పక్కకు పెట్టుకోవాల్సిందే. సో, నెక్స్ట్ ఇది నా బడ్జెట్. నేను వేసుకున్న లెక్కల ప్రకారం ఇంత అవుతుంది. సో, నేనేసుకుంది కరెక్టా? లేదా ఇంకా తక్కువే అయ్యిందా? లేదా ఎక్కువ అయ్యిందా? సో, నెక్స్ట్ ఎవరైనా డెలివరీ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా నోట్ డౌన్ పెన్ తోటి బుక్‌లో ఖచ్చితంగా రాయేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ గూడా. లేకపోతే చాలా చాలా కష్టం మనకి. నేనైతే అలా అన్నీ రాసి పెట్టుకున్నాను. నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదులేండి, అందుకే చూపించలేదు. సో, నోట్‌తో మొత్తం డీటెయిల్డ్‌గా చెప్పేసాను మీకు. నేను చూపించుకునే హాస్పిటల్ ఇదే అండి, తగరపువలస అనిల్ నీరుకొండ హాస్పిటల్. ఈఎస్ఐ ద్వారా వెళ్తున్నాను. సో, ఇది నా బడ్జెట్ ప్లాన్ అనమాట. ఇప్పుడు ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి డైలీ రొటీన్ ఫస్ట్ లేవడం నుంచి ఈ 9th మంత్ వరకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, వెనకాల హెల్ప్ చేయడానికి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ హెల్త్ పరంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. దాంట్లో మళ్ళీ రోజువారీ ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు ఉంటే పిల్లలతోటి పడ్డమే పెద్ద టాస్క్ అండి. అందులో నేనే ఎగ్జాంపుల్. సో, నా డే అయితే ట్యాబ్లెట్స్‌తో మొదలవుతుంది. ప్రెజెంట్ అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల వామిటింగ్స్ అయితే లేవు నాకు. చాలామందికి డెలివరీ బిఫోర్ వరకు మనకి వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. సో, ఈసారి అయితే నాకు వామిటింగ్ సెన్సేషన్ చాలా తక్కువ ఉంది. 4th మంత్ వరకు వామిటింగ్స్ హెవీగా అయ్యాయి. తర్వాత సడన్గా ఆగిపోయాయి. మళ్ళీ అప్పుడప్పుడు ఏదైనా ఫుడ్ తేడా అయినప్పుడు వామిటింగ్స్ అయ్యాయి తప్ప మధ్యలో ఎక్కడ అవ్వలేదు. సో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్. సో, నాకు ఈసారి అయితే థైరాయిడ్ వచ్చిందనమాట. లాస్ట్ టైం అయితే మా పాపతో ఉన్నప్పుడు హెల్త్ పరంగా బాగానే ఉన్నాను. బట్ ఈసారి థైరాయిడ్ అనేది వచ్చింది. అండ్ అది లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా డెలివరీ తర్వాత ఆగిపోతుందో తెలీదు. కొన్ని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద్వారా వస్తాయి, ప్రెగ్నెంట్తోటే పోతాయి డెలివరీ అవ్వగానే. సో, అలా కొన్ని చూడాలి ఇంకా నాకు ఎలా ఉంటుందో. సో, అలా అనమాట. దాని తర్వాత డైలీ టిఫిన్ కావచ్చు, మనం ఎంత హెల్దీ ఫుడ్ చాలా ట్రై చేస్తాము ప్రెగ్నెంట్ ఉమెన్కి. బట్ హెల్దీ ఫుడ్ తినడం కొంచెం కష్టమే. వామిటింగ్స్ ఉన్న వాళ్ళైతే మరీ కష్టము. ఇష్టమైన ఫుడ్ తినాలని ఉంటుంది, బట్ లోపల సపోర్ట్ చేయదు. ఏదేదో తాగాలి, ఏవో తినాలంటుంది, తినలేము, పడుకోలేము. చాలా అనీజీగా అదొక రకంగా ఉంటుంది. అది పడే వాళ్ళకే తెలుస్తుందనమాట. సో, ఇంట్లో వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా, ఎంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ పడేది బాధ మాత్రం వాళ్ళకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. సో, నేనైతే ఫేస్ చేస్తున్నాను. ఇంకా ఒక 20 డేస్, ఇంకో 15 డేస్లో నా డెలివరీ. May 23కి నాకు డ్యూ డేట్ అయితే ఇచ్చారు. బట్ బిఫోర్ 10 డేసే సిజరీన్కి వెళ్ళాలి కాబట్టి 10 డేస్ బిఫోరే చేస్తామని చెప్పి డాక్టర్స్ సజెషన్ చేశారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో, నాకైతే ప్రజెంట్ హెల్త్ పరంగా కొంచెం అన్‌స్టేబుల్‌గా ఉన్నాను. సో, మేబీ బిఫోర్‌గానే అవ్వచ్చు. నేను బడ్జెట్ ప్లాన్ చేసుకుంది, నేను వేసుకున్నది మేలో ఖచ్చితంగా డెలివరీ అనుకొని అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ హాస్పిటల్ బ్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఆ వీడియోతో నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేసి నాతో మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి టిప్స్ కావాలా అనే దానికి నేను ప్లాన్ చేసుకోగలను, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందించగలను. సో, నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అండ్ ఆ నెక్స్ట్ వీడియోలో డెలివరీ తర్వాత బడ్జెట్ క్రాస్ అయ్యిందా, అంతే మన ఆర్థిక బడ్జెట్ క్రాస్ అవ్వకుండా చూసుకున్నాను అనేది చెప్తాను.
సో ఇదండి ఈ వీడియోలో మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ హాస్పిటల్ బ్యాగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.